పేరెంట్స్ మ్యాథిజం ప్రోగ్రామ్ కొనే పరిస్థితుల్లో పేరెంట్స్ కొన్ని సందేహాలు అడుగుతుంటారు. అవి ఏంటంటే ఈ 32 లెసన్స్ సంబంధించినటువంటి ఎబిలిటీస్ మాన్యువల్గా కానీ యాప్ ద్వారా కానీ టెస్ట్ పెట్టారు కదా, మరి 32 లెసన్స్లో కొన్నిట్లో బాగున్నారు, మార్కులు బాగా వచ్చాయి మా పిల్లలకి, కొన్నిట్లోనే ఇబ్బంది ఉంది అని నాకు తెలిసింది కదా, మరి ఆ కొన్ని లెసన్సే మీరు యాప్కి యాక్సెస్ ఇచ్చి మెటీరియల్ కూడా బుక్ అలానే ఇవ్వచ్చు కదా, మొత్తం ఎందుకు చేయమంటున్నారు అనేటువంటి ప్రశ్న. దీనికి అలా కుదరదు అనేది సమాధానం. ఎందుకు అనేది తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ఈ 32 లెసన్స్ చేసే క్రమంలో హ్యాబిట్ కరెక్షన్ అనేది జరగాలి. వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అలాగే ఇంట్రెస్ట్ అనేది మ్యాథ్ పట్ల పెరగాలి. ఇవన్నీ కూడా వాళ్ళు చేసే విధానాన్ని కరెక్షన్ చేస్తూ, ఇంతేనా నేను కూడా చేయగలుగుతున్నాను, అరే నేను బాగా చేయగలుగుతున్నాను, స్పీడ్గా చేయగలుగుతున్నాను, నేను కరెక్ట్గా చేయగలుగుతున్నాను అనేటువంటి ఫీలింగ్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ రావాల్సి వస్తుంది. కాబట్టి మొదలు చాలా సునాయాసంగా ఉండేటువంటి ముఖ్యమైన లెసన్స్ ఈజీగా ఉండేవి, తర్వాత కొంచెం ఆడుగా ఉండేవి. అలా లెసన్స్ 32ని ఆర్కిటెక్చర్ ద్వారా పేర్చడం జరిగింది. ఇందులో ఏవో కొంత భాగాన్ని సపరేట్ చేసి నేర్పించాలన్నా మనం అనుకున్న ఇంట్రెస్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్పీడ్ ఇన్ డూయింగ్ మ్యాథ్ విత్ గుడ్ హ్యాబిట్స్ ఆఫ్ వర్కింగ్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం కష్టం. అందుచేత ఎబిలిటీ టెస్ట్ ద్వారా ఎక్కడెక్కడ పిల్లలు వెనకపడున్నారు, ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుందో 32 లెసన్లలో నుంచి ఆ పర్టికులర్ లెసన్స్కి టిక్కు కొట్టి మిగతా లెసన్స్ని ఫాస్ట్గా చేయగలగడం, ఈ పర్టికులర్ టిక్కు కొట్టిన లెసన్స్ని కొంచెం ఫోకస్డ్గా ప్రీ టెస్ట్ 1, పోస్ట్ ట్రైనింగ్ టెస్ట్ 5 సార్లు థరోగా రాయడం, బుక్లని లెసన్ ప్రాక్టీస్ బుక్ని, ఆన్సర్ బుక్ని థరోగా వాడమనడం, ఇది తప్పనిసరి అవుతుంది. అలా చేస్తేనే మీరు కోరినటువంటి పిల్లల్లో మార్కు సాధ్యమవుతుంది. చూడండి ఎలా అంటే ఇది లెసన్ 1, 2, 3 కదా, ఇది ఇటువైపు చూపిస్తున్నటువంటి ఈ ఏరియా అంతా కూడా అడిషన్ సబ్ట్రాక్షన్స్ సంబంధించింది. అంటే లెసన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 31, 24, 25, 26 ఇంతవరకు అడిషన్ సబ్ట్రాక్షన్ సంబంధించి. అలాగే లెసన్ 9, 10, 27, 32, 28, 29, 30 ఇది మల్టిప్లికేషన్ డివిజన్ సంబంధించి. ఇది లెసన్ 11 to 16 ఒక నంబర్ని అర్థం చేసుకోవటం, పెద్దదైనా చిన్నదైనా దానికి సంబంధించి. 17 నుంచి 23 వరకు ఉండేటువంటిది ఇది అసెండింగ్ డిసెండింగ్ నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు. అయితే ఇక్కడ ఒకదానికొకటి లింక్ ఉంది చూడండి. ఈ 4, 5, 6లో క్యారీస్ లేదా బారోస్ లేదా ఫింగర్స్ ఇటువంటివి లేకుండా 4, 5, 6లో 31లో 24లో 28లో వస్తే కానీ మల్టిప్లికేషన్ డివిజన్స్ లాంటి ఏరియాస్లో వాళ్ళు అంటే ఈ 28, 29, 30 కానీ ఈ 28 కానీ ఇలాంటి లెసన్స్లో మనకు కోరినటువంటి మార్పు తీసుకురాలేదు. కావున ఈ టోటల్ ప్రోగ్రామ్ని చేస్తూ అవసరమైన చోట ఎక్కువ ఫోకస్ చేసి అనాలిసిస్ ద్వారా ఏది చూపించారో ఆ లెసన్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ, అవసరం లేని చోట ఎక్కువగా ఫోకస్ చేయక్కర్లేదు అనే చోట ఫాస్ట్గా చేస్తూ మొత్తం 32 లెసన్స్ని చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.